శాంసంగ్ వాషింగ్ మిషను మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా మనం ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క పల్సెటర్ కింద మనం అంతా క్లీన్ చేయడం జరిగింది. లోపల డ్రమ్ లోపల చూడండి, ఒకసారి గమనించినట్లయితే ఇదంతా కూడా చాలా బాగా డర్టీగా ఉండిపోవడం జరిగింది. దగ్గర దగ్గర 3.5 years ఎబో నుంచి దీన్ని క్లీన్ చేయలేదని చెప్పారు. అయితే దీన్ని మనం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మనం దీన్ని క్లీన్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఈ పల్సెటర్ యొక్క మధ్యలో ఉండేటటువంటి పళ్ళు లాంటిది ఉంది. ఇది ఈ పాయింట్ అనేది పళ్ళు ఉంటాయి దీనికి. ఈ పళ్ళు ఉండే పాయింట్ మనకి ఆ పల్సెటర్ అనేది దాన్ని రొటేట్ చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ రైట్ అనేది మూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనం ఏదైతే డిటర్జెంట్ పౌడర్స్ వేస్తామో దాన్ని కూడా చూసినట్లయితే మనం అందులో ఉండేటటువంటి ఫ్యాన్ లాగా ఉండేటటువంటి వాటిని మనం తీసి వాటిని కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. పోతే ఇందులో కూడా నీట్గా క్లీన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దీంట్లో డిటర్జెంట్ పౌడర్స్ అనేవి మనం వేస్తే మళ్ళీ నీట్గా ఆ యొక్క ఆ డస్ట్ అంతా ఏదైతే పోతుందో ఫ్రీగా మళ్ళీ అది మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఆ క్లీన్ చేసినటువంటి ఏదైతే ఆ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇందులో మనం సిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏముండదండి, ఇది సింపుల్గా జస్ట్ అలాగా చూసి జాగ్రత్తగా ఆ యొక్క ఆ పిన్ పాయింట్ లాగా కనిపిస్తుంది కదండి, ఆ పిన్ పాయింట్ లాగా ఉండే దాంట్లో జాగ్రత్తగా దాన్ని పెట్టడమే. పెట్టేస్తే సరిపోతుంది. అది మూవ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. చాలా ఈజీగా పడుతుంది, ఏముండదు. దీనికి 2 ఇచ్చాడండి. ఈ 2 కూడా మనం పెట్టేసేసామంటే ఫ్రీగా మూవ్ అవుతుంది. అంతకుముందు ఇదంతా కూడా ఏంటంటే డస్ట్ బాగా పట్టేసేసి ఫ్రీగా మూవ్ అయిపోవడము, టైట్గా ఉండటము లాంటిది జరిగింది. అది అంతా కూడా ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేయడం వలన శుభ్రంగా ఫ్రీగా మూవ్ అవుతుందండి. చూడండి, చూసేదానికి కూడా లుక్ నీట్గా అయిపోయినట్టు కనిపిస్తుంది మనకి. ఈ విధంగా మనం ఈ యొక్క డస్ట్ అనేదాన్ని అంత నీట్గా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పల్సెటర్ కూడా మనం నీట్గా క్లీన్ చేయడం అనేది జరిగిందండి. ఈ పల్సెటర్ని లోపల మనం ఏదైతే మనం చూసామో ఆ పిన్స్లో జాగ్రత్తగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్స్ని జాగ్రత్తగా దాంట్లో సెట్ చేయగానే ఆటోమేటిక్గా సిట్టింగ్లో కూర్చుండిపోతుందండి. చాలా ఫ్రీగా సిట్టింగ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఒకసారి ఎడ్జి చూసుకున్నట్లయితే ఎడ్జి అంతా కూడా కరెక్ట్గా మనకి ఒక లెవెల్లో సిట్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. చూడండి, ఆ మూవ్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. అదేవిధంగా మనం ఈ సిట్టింగ్ అయిన తర్వాత మనం దీని యొక్క బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ మనం తీసుకొని దాన్ని మనం పైన టైట్ చేయాల్సి ఉంటుంది. అది ఇదిగోండి, చూడండి, ఇది ఇలాగండి. ఈ యొక్క 10 size బోల్ట్ అండి ఇది. ఆ బోల్ట్ని మనం ఆ హోల్లో పెట్టేసేసి మనం టైట్ చేయడమే. దాన్ని కూడా ఏంటంటే మనం ఓవర్ టైట్ అనేది చేయకూడదండి. లైట్గా మనం మిడిల్గానే టైట్ చేసుకోవాలి. బాగా ఓవర్ టైట్ అనేది చేయకూడదు. నార్మల్గా టైట్ చేసుకొని చేయాలి. ఇది మనకి 10 size బిట్ ఉన్నా సరిపోతుంది. లేదా రెంచి 10 size రెంచి ఉన్నా కూడా మనకి సరిపోతుందండి. ఆ రెంచితోటి ఫుల్ టైట్ కాకుండా మనం నార్మల్ టైట్ అనేది చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకేంటంటే అది ప్లాస్టిక్ ఏదైతే పల్సెటర్ ఉందో అది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి. ఇది గమనించాలి మీరు. ఎందుకంటే ప్రతిదీ ఫుల్ టైట్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. చాలా డెలికేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం పల్సెటర్ అనేది బిగించడం జరిగింది. ఈ పల్సెటర్ బిగించిన తర్వాత, బోల్ట్ అనేది బిగించిన తర్వాత మనకి దీని మీద క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని చక్కగా మనం ప్రెస్ చేయడమే. చూసారుగా, సైడ్లో అమ్మటే నాప్స్ లాగా ఉన్నాయి. ఆ నాప్స్ మనకు కనబడుతున్నాయి కదండి అక్కడ సైడ్స్. ఆ నాప్స్ వెళ్ళి ఆ హోల్స్లో సిట్టింగ్ అయ్యే విధంగా చూసుకొని దాన్ని ప్రెస్ చేయడమేనండి. అది ప్రెస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనకి సిట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం ప్రెస్ చేసేయడమేనండి. ప్రెస్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు పల్సెట్ బిగించడం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆ క్యాప్ కూడా మనం పెట్టేయడం జరిగింది. ఇకపోతే ఫిల్టర్, మనం ఏదైతే ఇది మ్యాజిక్ ఫిల్టర్ అంటారండి దీన్ని. ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో
దాన్ని కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. స్టీల్ లాగా కనబడుతుంది, అద్దంలాగా. అది మనకి వీలైనంత వరకు మనం ఈ యొక్క డస్ట్ని ఆ యొక్క పెచ్చులుగా అవ్వటం జరిగింది. వీలైనంత వరకు మనం క్లీన్ చేయడం అనేది జరిగిందండి. మనకి వీలైనంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి మనం బట్టలు వాష్ అనేది చాలా ఫ్రీగా అవడం అనేది జరుగుతుంది. మనకి నీట్గా వాష్ చేయడం అనేది జరుగుతుంది. మనం రోలర్స్ అన్నీ బిగించాం కాబట్టి ఒకసారి పల్సటి యొక్క రోలర్స్ని కూడా మూవ్ చేసి చూసుకోవాలి. అది ఓకే అనుకున్న తర్వాత మనకు అది ఏదైతే ఫిల్టర్ ఉందో ఆ ఫిల్టర్ని కూడా తీసుకొచ్చి మనం క్లీన్ చేసుకున్న ఫిల్టర్ అండి అది కూడా బాగా మనం ఇదే విధంగా వీటినన్నిటిని ఎలాగైతే ఫిల్టర్ ఈ ఈ పల్సెటర్ కానివ్వండి, అలాగే మనం సర్ఫ్ వేసుకునే ట్రే కానివ్వండి, ఇవన్నీ ఎలాగైతే క్లీన్ చేసామో అలాగే మన ఫిల్టర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం పెట్టేసుకోవడం జరిగింది. తర్వాత బ్యాక్ సైడు వాటర్ ఇన్లెట్ పైపు మనం బిగించేటప్పుడు అక్కడ కూడా ఫిల్టర్ ఉంటుందండి. ఆ ఫిల్టర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ విధంగా మనం పెట్టేయడమేనండి. పెట్టేసేసి మనం వెనకాల ఇన్లెట్ పైప్ని బిగించుకోవడానికి రెడీగా ఉంచుకున్నట్టే. కాబట్టి దీన్ని కూడా ఏంటంటే ఫ్రీగా వెళ్తుందండి. మనం టైట్గా పెట్టేసేసి ఎడాపెడా చేయకూడదు. ఎందుకంటే చాలా సున్నితంగానే చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే వస్తువు కూడా మనకి నీట్గా పెట్టడం జరుగుతుంది. అలాగే మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనం ఈ యొక్క చేసుకోవచ్చు.